సో హలో గైస్, వెల్కమ్ టు డే 2 ఆఫ్ 10 days అరుణాచలం ట్రిప్. ప్రజెంట్ టైం వచ్చేసి 4:52 అయితే అవుతుంది. ఇప్పుడు మనం మహానందిలో ఉన్నాం. ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత నవనందలు దర్శించుకున్నాం అదండి. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి కోనేరులో స్నానం చేద్దాం. ఎవరికైనా కావాలంటే చేయండి, వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్దాం. మళ్ళీ వచ్చాక ఫోన్ తీసుకుంటాం. లోపలికి కెమెరా అలౌడ్ లేదు కాబట్టి స్వామివారిని స్క్రీన్ మీద ఫోటో పెడతాను చూడండి. ఇప్పుడే దర్శనం అయింది. దర్శనం చాలా బాగా అయింది. మాకు స్పర్శ దర్శనం అయింది అనమాట. ఇప్పుడు బయటకు వచ్చేసాం. నవనందుల్లో 3 మహానందిలో ఉంటాయి. 3 మహానంది నుండి నంద్యాల పట్టణం వెళ్లే దారిలో ఉంటాయి. మిగతా 3 నంద్యాల పట్టణంలోనే ఉంటాయి. నవనందుల్లో మనం ఆల్రెడీ గుడిలో ఉన్న మహానంది ఇంకా వినాయక నందిని దర్శించుకున్నాం. ఇప్పుడు వేరే నందులకి వెళ్దాం పదండి. మనం దర్శించుకునే 3వ నంది ఈ గరుడ నంది. ఇది టెంపుల్ కి 400 మీటర్స్ దూరంలో పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. నెక్స్ట్ మనం విష్ణు నంది దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మనం దర్శించుకోబోయే 4వ నందే ఈ విష్ణు నంది. విష్ణు నందిని చేరుకోవడం అంత సులభం కాదు. 10 కిలోమీటర్లు సింగిల్ వేలో నడిపితే మనకు దట్టమైన అడవిలో ఈ విష్ణు నంది వస్తుంది. ఈ నవనందులు అన్నిటినీ దర్శించడానికి ఆటో వాళ్ళు మహానంది నుండి 1500 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ తిరిగి మహానందిలోనే వదిలిపెడతారు. ఈ ప్రాంతం అసలు జనసంచారం లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంది. విష్ణునంది లాంటి నందిని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటి నంది ఎక్కడా ఉండదేమో. అదే ఇక్కడ విశిష్టత. నెక్స్ట్ మనం వచ్చేసి చౌలక్యులు కట్టించిన అతి ప్రాచీనమైన గుడికైతే వెళ్తున్నాం. అదే శివనంది. ఏది చూసినా చూడకపోయినా శివనందిని మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. మనం దర్శించుకునే 5వ నందే ఈ శివనంది. ఇది కృష్ణనంది నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లోపలికి వెళ్దాం పదండి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. 2వ కాళహస్తిగా పేరు పొందిన ఈ ఆలయంలో గర్భాలయం నుండి శిఖరం కనిపిస్తుంది. అలాగే ప్రతి శివరాత్రి నాడు నాగేంద్రుడు వచ్చి 2 సెకండ్లు శివుడికి పడగ విప్పుతాడని అక్కడ పూజారి గారు మాకు చెప్పారు. శివనందీశ్వర స్వామి, శివనంది. నెక్స్ట్ సూర్యనందికి అయితే వెళ్దాం పదండి. మనం దర్శించుకోబోయే 6వ నంది ఈ సూర్యనంది. ఇది శివనంది నుండి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది సూర్యనందీశ్వర స్వామి. ఇక్కడ శివలింగానికి 3వ కన్ను ఉందని చెప్తుంటారు. ఇదే సూర్యనంది. నెక్స్ట్ మనం నంద్యాల పట్టణానికి అయితే వెళ్దాం. అక్కడ సోమనందిని అయితే దర్శించుకుందాం రండి. మనం దర్శించుకోబోయే 7వ నంది ఈ సోమనంది. సూర్యనంది నుంచి ఇది 9 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ మనం నవనందుల్లో 2వ నందిని నాగనందిని అయితే దర్శించుకుంటాం. ఇది ఆంజనేయ స్వామి గుడిలో ఉంటుంది. పక్కకి చాలా చిన్న విగ్రహంలో ఉంటుంది, చూపిస్తాను రండి. ఇదిగోండి హనుమంతుడి గుడి ఇదే. ఇక్కడ కనిపిస్తున్నదేమో పక్కనే ఉన్న నాగనంది. ఇది మనం దర్శించుకుంటున్న 8వ నంది. నెక్స్ట్ మనం వచ్చేసి నవనందుల్లో మొదటి నంది అయిన ప్రమద నంది లేదా ప్రథమ నంది దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ప్రథమ నంది. ఇది మనం నవనందుల్లో దర్శించుకునే ఆఖరి నంది. ఇది ఫ్రెండ్స్ నవనందులు. నవనందులు అన్నిటినీ ఒకే రోజు దర్శించుకుంటే పుణ్యం అంటారు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కాణిపాకం వెళ్ళి అక్కడ నైట్ స్టే అయితే ఉందాం. కాణిపాకం మహానంది నుంచి 304 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇవాల్టి రూట్ మ్యాప్ అయితే. నవనందులన్నిటినీ ఈ మ్యాప్ లో అయితే పెట్టాను నేను. ఇది మహానంది నుండి కాణిపాకం రూట్ మ్యాప్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డే 3లో మళ్ళీ కలుద్దాం.